చంచలమ్మ దేవుడి గుడికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న పంతులు గారు "నమస్కారం చంచలమ్మ గారు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం చాలా బాధపడుతూ, "ఆ శివయ్య నాకు ఇంకా ఎన్ని పరీక్షలు పెడుతున్నాడో ఏంటో అర్థం కావటం లేదు. నా కొడుకు నాకు దగ్గర కావటం లేదు. ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు పంతులు గారు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పంతులు గారు మాత్రం "మీకు ఒక పరిష్కారం నేనైతే చెప్పగలను. అదంతో మీ కొడుకు మీకు దగ్గర అవుతాడు చంచలమ్మ గారు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ ఏంటది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు తనకు తెలిసిన పరిష్కారాన్ని అయితే చెప్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ తన ఇంటికి వచ్చి తన బ్యాగ్ను సర్దుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సింధూర కేశవ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం తన బ్యాగ్ను సర్దుకొని ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సింధూర అయితే చాలా కంగారు పడిపోతూ చంచలమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఏంటి అత్తమ్మ బ్యాగ్ సర్దుకొని మరీ బయటకు వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం తన కొడుకుని చూసుకుంటూ కారు అయితే ఎక్కిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం అత్తమ్మ అని చెప్పేసి అయితే అనుకుంటూ చంచలమ్మ దగ్గరికి వెళ్ళి ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం తను ఆగకుండా ఆ కారులో ఎక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం అడవిలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఒక పూజారిని కలవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పూజారి ధ్యానంలో ఉండటం చూసి నేను ఎలాగైనా సరే ఆ పూజారిని కలవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అతని దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆయన్ని కలిసి నా కొడుక్కి నేను దగ్గర అవ్వాలి అంటే ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే పరిష్కారాన్ని అడుగుతూ ఉంటుంది.